హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఐఎన్ఆర్ మిత్ర. ఎప్పటి నుంచో ఉన్న గ్రామస్తుల కోరిక ఈ రథం ఈనాటికి వెంకట్రావు గారు కుటుంబం దయ వల్ల ఈనాటికి అయితే నెరవేరింది. ప్రకృతికి రమణీయతకు ప్రతిరూపం ఈ ఈ ఆలయం. తూర్పు వైపున కౌశిక నదీపాయ మధ్యలో పచ్చని చెట్లు, ప్రవహిస్తున్న నీరు ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది ఇక్కడ వాతావరణం. ఉత్తర భాగాన్ని కనిపిస్తుంది ఈ హెడ్ గ్రామస్తులకి ఈ వాటర్ సప్లై చేసే హెడ్ వాటర్ ట్యాంక్. అలాగే కొద్ది దూరంలోనే కైలాస భూమి నూతనంగా ఇక్కడ నిర్మాణం జరుగుతుంది. ఈ రోడ్డు లంకతోట వెళ్ళే రోడ్డు ఇది. ఈ మరికొంచెం దూరంలోనే ఎఫ్సిఐ గోడౌన్స్ ఉంటుంది. నిత్యం రద్దీగా ఉండే ఈ ప్రాంతం చాలా చాలా బిజీగానే ఉంటుంది ఈ రోడ్డు ఎప్పుడును. ఇంతకుముందు అయితే అసలు ఈ రోడ్లే ఉండే కాదు. మునుపటి కంటే సౌకర్యాలు బాగా పెరిగినాయి కాబట్టి ఈ ఆలయానికి విచ్చేసే భక్తుల సంఖ్య భవిష్యత్తులో ఇంకా పెరుగుతుందని ఆశిద్దాం. భూ సమేత వెంకటేశ్వర స్వామి ఆలయం, పేరూరు, కౌశిక నదీ తీరం, పేరూరు. చక్కని రథం సమకూర్చారు నానిగారు ఫ్యామిలీ. ఈ ఆలయం నాకు చాలామంది దాతలు చాలా కాలం నుంచి కూడా ఏదో ఒక పని చేయిస్తూ ఉన్నారు. వడ్లమణి యజ్ఞనారాయణ గారి కుమారుడు భవానీ శంకరం గారు ఈ ఆలయానికి 24 సెంట్లు భూమి ధూపదీప నైవేద్యాల నిమిత్తం ఇవ్వడం జరిగింది. అలాగే ధ్వజస్తంభం వడ్లమణి లక్ష్మీనారాయణ గారి కుమార్తెలు 1993లో అక్కడ చేయించడం. గంటి ఉషాబాల గారేమో ఇక్కడ నుయ్యిని తవ్వించడం జరిగింది. ఈ ఆలయ నిమిత్తం ముగింపు వీడియో 3వ రోజు ఉపవేదాంత ప్రవక్తులైనటువంటి శ్రీమతి ఇచ్చారి బ్రహ్మశ్రీ వేదమూర్తులైనటువంటి శ్రీమతి ఇచ్చారి శ్రీమాన్. మీ ఇంటి పేరుతో రాంభట్ల నాగేశ్వరరావు గారి దంపతులు చెల్లి తోబుట్టుని బావగారికి నమస్కరించి శ్రీభూత మీద శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క రథం ప్రోక్షణ మహోత్సవ సమయమందు, కళ్యాణ మహోత్సవ సమయందు ఉభయులకు ఉభయ కట్టు వర్గములు అలా ఇచ్చి నారాయణం గారా వినత్ గారికి మామగారికి సమర్పించినటువంటి నూతన వసతి ఆయనకి లెక్క ఈ రోజున ఈ రథం చేయించడానికి కారణం ముఖ్యంగా చెప్పాలంటే ఒక ముగ్గురు ఉన్నారు. సరే మా ఫ్యామిలీ మెంబర్స్ సరే అనుకోండి. ముఖ్యంగా ఇప్పుడు మేము డబ్బులు ఖర్చు పెట్టినా కూడా దగ్గరుండి నా బంధువులు చేసిన వాళ్ళు అయ్యగారు సురేష్. తర్వాత నేను సన్యాసం గారు అతను చెప్పారు, ఆయనే చెప్పుకోవాలి, నాకు తెలియదు అనుకోండి. తర్వాత ఈ శిల్పి ఎవరైతే ఉన్నారో బ్రహ్మం గారు అని చెప్పేసి చాలా ఓపిక చేశారు. అది అందుకోసం వాళ్ళ ముగ్గురిని కూడా సన్మానించవలసిన బాధ్యత మా మీద ఉంది. కాబట్టి అయ్యగారు సురేష్ గారి బ్రహ్మగారు ఉన్నారా? అయ్యా బ్రహ్మంగారు రావాలండి. ఈ అయ్యగారు సురేష్ గారు అని చెప్పాలంటే సురేష్ గారు చెప్పాలంటే డబ్బులు ఖర్చు పెట్టినా కూడా ఆయన పనులన్నీ కూడా మానుకొని పుట్టిన సాయంకాలం కూడా అల్లవరం వెళ్ళి అల్లవరంలో ఇది చేశారు. దాని కారకుడు నేను ఇంకో పేరు చెప్పడం మర్చిపోయాను. మా బామ్మడి గారు రాంభట్ల నాగేశ్వరరావు. నిజంగా ఆయన హైదరాబాద్ వచ్చి వాళ్ళు తొమ్మిది ఉండాలని చెప్పేసి అంటే ఈ రథనే చేయాలి అని చెప్పేసి అంటే ఆయన ఆ ప్లాన్ అన్ని కూడా మార్చుకుని దగ్గర ఉండి కూడా ఇవాళ దాకా కూడా ఆయన హైదరాబాద్ వెళ్ళకుండా ఈ కార్యక్రమం చేసినందుకు వారికి నాకన్నా ఆయన ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆయన కూడా సన్మానం చేద్దాం అనుకున్నాను. కానీ కొన్ని కారణాల వల్ల అతను రాలేదు. అందుకోసం మాట
రావాల్సిందిగా కోరుతూ వేరే చింతన వాళ్ళు చాలా తినవాలి మేము మా కన్నాబాయి మీరు లేవడం మీరు ఆయన ఏమైతే ఇవ్వాలనుకుంటున్నారో సన్మాన నిమిత్తం ఇవ్వడం ఈ తాంబూలం ఆయన చేతిలో పెట్టడం బ్రహ్మంగారి చేతిలో మీ చేతితో అక్షంతలు వేయడం ఆయనకి ఏమైతే ఇవ్వాలనుకున్నారో ఇచ్చేసేయండి వాళ్ళు వేసి మెల్లగా పెండి మెల్లగా పెండి ఉండదు ఉండదమ్మా అచ్చిపుచ్చుకో అమ్మాయిగో యక్షణ చేతిలో పెట్టండి అదే నా బ్రహ్మంగారు యక్షణ అమ్మ నెక్స్ట్ రెండో వాళ్ళు ఎవరు అయ్యా సురేష్ గారు అండి సురేష్ గారు తెచ్చేయండి బాబు తప్పట్టు భాస్కర్ గారండి భాస్కర్ గారు ఎక్కడ రావాలి భాస్కర్ రావా చెప్పండి చెప్పండి అయ్యా సన్మానం కూర్చున్నట్లయితే యజమాన దంపతులు భక్తులతో పాటు వేద ఆశీర్వాదంతో సన్మానం చేయబడి ముగ్గురు వ్యక్తులు కాబట్టి ఎక్కడికి వెళ్ళిపోతే ఇక్కడే కూర్చోండి కాదు మా బామ్మగారి గారికి ఇద్దామనుకున్నాను కానీ ఆయన కొన్ని కారణాల లోపలికి రాకూడదు అందుకోసం ఆయన తర్వాత సన్మానం చేస్తాను అందుకని మీ అందరూ కూడా దాన్ని హలో అమ్మ అందులో ప్రొఫెషన్ నిశ్శబ్దంగా ఉండండి ఒక చిన్న మనవి ఈ మధ్యకాలంలో శ్రవణ నక్షత్రం చేస్తున్నాం అంటే మీ ఆశ్చర్యంగా చేయలేదు మరి ఏం చేస్తున్నారో అలా చేస్తున్నారో నాకైతే తెలియదు ఆ ప్రక్రియ ఏం చేస్తున్నారు కానీ ప్రతి నెల వచ్చేటువంటి శ్రవణ నక్షత్రానికి కనీసం ఇప్పుడు మీ 25-30 మంది అవకాశం చేసుకుని స్వామికి అభిషేకం అని విశేషంగా అర్చనని శాంతి కళ్యాణం అని ఏదో ఊంజల సేవ అని దీపోత్సవం అని ఎన్నో ప్రక్రియలు ఉన్నాయి మీ కుటుంబంలో ఉండే ఆర్థికమైన స్తోమతను బట్టి కనీసం ఇంత మట్టుకైనా ప్రతి శ్రవణ నక్షత్రానికి కొన్ని అందరూ రాలేకపోయినా ఇద్దరు మరి ఎందుకంటే జీవనోపాధి కోసం ఉద్యోగాలను వచ్చిన పూర్వంలో వ్యవసాయాలు మంత్రాలు వచ్చిన రోజులు కాదు పిల్లలందరూ రాలేదు ఒక టైం నిర్ణయించుకోండి ఆ టైం నక్షత్రానికి అభిషేకం అని అర్చనని కళ్యాణం అని ఉత్సవం అని మీ స్థాయిని బట్టి మానకుండా దేవాలయం ఎంతకాలం అయితే ఈ ప్రదేశంలో ఉంటుందో ఎన్ని తరాలు గడిచిపోతాయో ఎన్ని యుగాలు గడిచిపోతాయో అంతవరకు దానికి శాశ్వతమైన పరిష్కారం ఆలోచించి మీరందరూ కూడా భక్తులందరూ కూడా మీ పరిధిలో స్వామికి జరిపిస్తే దాన్ని విశేషంగా చేస్తే బాగుంటుంది అంటే 10 గుంచాల బియ్యం పులిహార చేసి అందరూ పంచుకు తినండి నేను చెప్పను కనీసం సోళ్ళ బియ్యమైనా పెట్టండి అలాగే 10 లీటర్ల పాలతో అభిషేకం చేశారు కనీసం 1/2 లీటర్ ఆవు పాలైనా పోయండి వార్షిక కళ్యాణంలో భారీగా 10,000 ఖర్చు పెట్టి లైటింగ్ పెట్టి పెట్టకపోయినా ఓ బాజానికి ఆకేసి ఓ కాగడ వేసి స్వామికి తలంబ్రాలు పోయండి ఇలాగే మీ పరిధిలో సింపుల్గా తర్వాత భగవంతుడు అనుగ్రహిస్తే చాలా భారీ ఎత్తులో నిత్యోత్సవాలు పక్షోత్సవాలు మాసోత్సవాలు అయినోత్సవాలు బ్రహ్మోత్సవాలు పవిత్రోత్సవాలు ఎన్నో ఉన్నాయి భగవద్ అనుగ్రహంతో ఎంతో విశేషంగా చాలా చేసుకోవచ్చు అది మాత్రం మానకుండా దానికి శాశ్వత పరిష్కారం ఆలోచించి మీ బ్రహ్మగారికి ఇక్కడ ఉన్నాడు మా అన్నయ్య పక్కనే అని చేత ఆయన స్థానంలో చక్కగా ఆయన చెప్తారు మీకు సలహా మానడం మాత్రం మానకండి
అలాగే ఒకవేళ ఏదైనా మనం ఓపిక లేని రోజు నాడు కూడా మన పిల్లలు కూడా దానికి నడక నడిపించే విధంగా దాన్ని మీరు అందరూ కూడా పునః ఉద్ధరించి స్వామికి చేసినట్లయితే కలియుగంలో దేవుడు ఎవరయ్యా అంటే కృతయుగే నారసింహశ్చ, కృతయుగంలో వాడు ఆ యుగానికి యుగ పురుషుడు నరసింహస్వామి, త్రేతాయాం రఘునందన రామచంద్రమూర్తి, ద్వాపరే కృష్ణవర్ణోచారం, కృష్ణవర్ణముతో గోవింద పట్టాభిషేకం చేయించుకున్నవాడు, యాదవులు గొల్లలింట్లో పుట్టిన అక్కడ పెరిగిన యశోదాకృష్ణుడి కింద పేరు తెచ్చుకున్న కానీ ఆ యుగానికి యుగ పురుషుడు ఎవరయ్యా అంటే రక్షించేవాడు, ధర్మాన్ని ఉద్ధరించిన వాడు కృష్ణ పరమాత్మ. కలో వెంకటనాయక, కలియుగానికి వేరు అంటే పాపములు కట పోగొట్టేవాడు. మనం తెలిసి తెలియకుండా మేము పెద్ద గొప్ప వాళ్ళవండి, చాలా పోటుగాళ్ళవండి, ఉద్ధరించామని ఎవ్వరూ చెప్పుకోవాలి, నాతో సహా. మళ్ళీ మీ బెమ్మగారు మినహాయమంటారండి. ఎన్నో పాపములు తెల్లారు లేస్తే రాత్రి పడుకునేదాకా ఎన్నో రకరకాల పాపాలు జరుగుతూనే ఉంటాయి. మనకు తెలియకుండా చేసేవి కొన్ని, తెలిసి చేసేవి కొన్ని. ఎందుకంటే తెలిసి ఎందుకు చేస్తున్నాము అంటే జీవనోపాధి కోసం. అంచేత అటువంటి పాపములన్నీ పోగొట్టి మనం రక్షించేవాడు, యుగంలో ఉండే కాల గమనాన్ని నిర్దిష్ట సమస్తమైన భక్తులు వెంకటేశ అనే దానికంట గోవింద అని కేకేస్తే వెంకటేశ్వర స్వామి చాలా ఆనందపడతాడు. అంచేత మీరు అందరూ కూడా ఆ స్వామి సేవలో తరించాలని అందరూ కూడా మనం చేస్తూ ఆ ఇందాక సన్మాన గ్రహీతలకి, భక్తులకి, పీట్ల మీద పొద్దు నుంచి కూర్చున్న దాదయ్య గారి దంపతులకి అందరికి కూడా, అలాగే మా భక్తులు వృత్తి బృందం సహాగలం అందరికి కూడా ఆశీర్వచనం, స్వామివారికి మంగళహారతి. తర్వాత తీర్థ ప్రసాదాది కార్యక్రమం వచ్చినందుకు ఇంక చక్కగా న్యాయబద్ధంగా నేను ఎంతవరకు న్యాయం చేయగలను ఆ ముహూర్తానికి అందరికీ న్యాయం చేశాను. మీ అందరూ కూడా ఆశీర్వాదం చేసి స్వస్తి. స్వామివారి ఆశీర్వాద కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. భక్తులందరూ చేస్తున్నాం. అలాగే స్వామివారి అనంతరం ఇక్కడ మన శుభాలయం దగ్గర అన్నసంబరణ కార్యక్రమం కూడా ఉంది. ప్రతి భక్తుల యొక్క ప్రధానాన్ని స్వీకరించి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి అనుగ్రహానికి పాత్రగా మనం చేస్తున్నాం. ఆశీర్వచనం. ब्रह्मणा वेदामृतेन ब्राह्मणेन्नस्मै ब्रह्मजाय तेर्तिं प्रजानडः ब्राह्मणा आर्ययोत्तरेण सर्वाभिदेवैनं देवराभिरुद्धरणे तस्मात् ब्राह्मणेभ्यो वेदविद्योर्वेदवेदमत्कर्यान्नातिरङ्गे एतरेता एव देवता प्रीणाति अग्ने यस्मिन् ममर्पयेन्द्रावधीमपजिते महावः सुरञ्जेव दरदा वर्धमाने इच्छभिनगमा भवति शतमिदन्देर्गमायो आत्मानं भव शतमनन्तं भव शतमैश्वर्यं भवति शतमशतं दीर्घामायुः आयुर्दाग्ने विराजदानार्दप्रदीकाल्पयानि रेधे कामदजालगव्यं विदेव पुत्रं विरक्षदायवं वस्य पुत्रं प्रप्रजया वसुभिः यवचैन एवं वेदा ओम विष्णु सर्वेदां विष्णुर्विष्णु सर्वेदां अधिपतिरधिपति सर्वेदां विष्णुर्विष्णु सर्वेदां अधिपतिः सर्वेषां अधिपति अधिपति परम परमाधिपतिरधिपति परम पुराण परमाधिपतिरधिपति परम पुराणः पुराण पर लोकानां पर पुराण पर लोकानां लोकानां जिदाजिदा लोकानां नजिदाजिदात्मन् जिदात्मन् नजिदा लोकानां नजिदाजिदात्मन् जिदात्मन् भवते जिदात्मन् भवते भवाय भवते जिदात्मन् भवते भवाय भवायेति भवाय नमः
విష్ణు సర్వే రామధిపతి పరమ పురాణ పరో లోకానామిదాయుధాత్మన్వదేవాయ నమః. స్వస్తి. స్వామివారి యొక్క దివ్య ఆశీర్వచనం అగ్నిర్వచన. మొట్టమొదటి మాట, మీరెప్పుడూ కూడా అగ్నిహోత్రం వలె శుచిర్భూతులుగా పవిత్రులుగా వెలుగొందుతులు కాక. ఆదిత్యవ తేజోభవ. వీళ్ళని వాళ్ళని న్యాయబద్ధంగా బతికారు బతకలేదు, ధర్మాలు చేశారు చేయలేదు, దానాలు చేశారు చేయలేదు, అయితే నన్ను తిన్నాడు, అది వీ నాకేం చేయడం ప్రశ్నించాడు, ఇలాంటి ఎటువంటి భేదభావం పెట్టుకోడు సూర్య భగవాను. అన్ని ప్రాంతముల యందు అన్ని లోకంలో సమానంగా తన యొక్క తేజస్సుని కాంతిని అందరికీ ప్రసంపజేస్తున్నాడు. అలాగా ఎప్పుడూ కూడా తేజస్సువంతులుగా సభ్య సమాజంలో మీరు వెలుగొందుతురు కాక. తర్వాత విష్ణువ శ్రీమాన్ భవ. శివుడు తపస్సు చేస్తే వరాలు ఇస్తాడు ఆయన. ఇప్పుడు తులసీ జాతర కదా, లేకపోతే హిరణ్యాక్షుడు హిరణ్యకశిపుడు కదా, మోహిని భస్మాసుడు కదా, ఇలాంటివన్నీ మీకు తెలుసు. ఇచ్చిన వరంలో ఓ ఫిట్టింగ్ ఉంటుంది, దానివల్ల తనకే ప్రమాదం తెచ్చుకునే పరిస్థితులు కూడా వస్తాయి. మరి శ్రీమన్నారాయణమూర్తి అలా వరాలు ఇవ్వడు ఎవరికి. జీవితం కుషించిపోయి క్షీణించిపోయి కొన్ని వేల లక్షల సంవత్సరాలు ఆయన యొక్క నామాన్ని పలికి తపస్సు చేస్తే మరి ఏమిస్తాడండి? ముక్తిని ప్రసాదిస్తాడు. మళ్ళీ భూమి మీద కష్టాలు పడే పరిస్థితి రాను, జీవన్ముక్తులైపోతాడు. అది ఆయన టాలెంట్. అంతవరకు పరీక్ష పెడతాడు ఆయన. అంతేకాకుండా ఆయన ఆరాధన చేయడం వల్ల మీరు లక్ష్మీ సంపద నిత్యానుపాయని ఇందాక చెప్పాను కదా మీకు. విష్ణుమూర్తి వారి వక్షస్థలం ఎప్పుడు నివాసం ఉంటుంది నడిపించేటువంటి ఆవిడ మన ఇంట్లోనే సరే. మీరు ఎంత మీసాలు చెప్పి మొగాడని అనుకున్నా నాలంటాడు వచ్చాడు. ఉదాహరణకు చెప్తాను, నేను గురువుగారు నాకు 1000 రూపాయలు ఇవ్వని అడిగాను. పక్కన జీవుడు కన్ను సైజ్ చేస్తుంది. వాడు ఎవడో మనం తెచ్చాక డబ్బులు ఇస్తారు, లేకపోతే వస్తాయా మనకి? లేకపోతే పిల్లలకి వాళ్ళ డబ్బా కొనుక్కోవాలి, ఎందుకు ఇస్తున్నాం? ఆ బీరువాదాల కీరట్ ఆవిడ దగ్గర ఉంటుంది, లేదా ఒకసారి ఉంటుంది, లోపలికి వెళ్తాడు, వాడు జోలి బామ్మకంటుంది. వీడు అన్న లాదిరా అన్నారు, పొద్దున్నే ఎవరో వచ్చాడు రా బాబు, ఆ బాబీ గారికి నాన్నగారికి ఇచ్చేయండి డబ్బులు అంటాడు. ఇది నిజంగా బీరువాలో 1,00,000 రూపాయలు ఉన్నాయి. అవును కదా, కొన్ని సందర్భాలు మీకు తగిలే ఉంటాయి అలాగే జీవితంలో. అంచేత అసలు చక్రం అంతా కూడా ఆవిడ దగ్గరే ఉంది. అంచేత ఆ నడిపించే నడకగలిగినటువంటి పరాశక్తి ఎవరయ్యా అంటే ఆవిడే శ్రీమూర్తి. అంచేత లక్ష్మీ సంపద, ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, దేవలక్ష్మి, విద్యాలక్ష్మి, సంతానలక్ష్మి, మీరు ఏ పేరుతో ఎలా పెట్టుకున్నా సరే ప్రణవనాథ స్వరూపిన అమ్మ అయ్యవారితో కలగమని అన్ని సంపదలు కలగజేయగాక. శ్రీమంతుడు ధీమంతుడైనటువంటి నారాయణమూర్తి రక్షించగాక. అన్నీ ఉన్నాయండి, ఒకటి తక్కువ మనకి ఆయుర్దాయం. మనకి అర్ధాయుష్యం అనుకోండి, ఉపయోగం ఏంటి? ఉపయోగం లేదు కదా. అందుచేత బ్రహ్మాయురాయుర్భవ. బ్రహ్మదేవుడు ఏనాడో సీటెక్కాడే. ఇప్పుడు మన కాలప్రాణ ప్రకారంగా బ్రహ్మంగారి కాలజ్ఞానం లేదా వేమన్ గారు కదా ఏదో ఇలాంటివి ఒకసారి మనం ఆలోచించినట్లయితే ఇప్పుడు బ్రహ్మగారి వయసు 38 సంవత్సరాలు. బ్రహ్మదేవుడి యొక్క ఆయు ప్రమాణం చూడండి. పుట్టేవారి పంచాంగాలు వాటి ఆయు ప్రమాణంలో యుగాలు ఎన్ని సంవత్సరాలు ఉంటాయో రాస్తూ ఉంటాడు అప్పుడప్పుడు. అంచేత ఆయనకి మనలాగే 60 సంవత్సరాలు రిటైర్మెంట్ ఉంది. ఇటు కలియుగం లాంటి మహాయుగాలు 7 జరగాలి, ఇంకా జరిగితే కానీ బ్రహ్మదేవుడి యొక్క రిటైర్మెంట్ రాదు. అంచేత అలాగ కల్పాంతరముల వరకు కూడా అంటే భగవంతుడిచ్చిన నిండు నూరేళ్ళు దృఢమైన కండలు కలిగిన జ్ఞానవంతులే మేధస్సులే లక్ష్మీ సంపదతోటి మీరు మీ పిల్లలు వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలు ఎప్పుడూ కూడా భగవత్ కటాక్షంతో ధర్మాచరణ కార్యక్రమాలు చేస్తూ సుఖముగా సంతోషముగా ఆనందముగా మనశ్శాంతిగా. ఇప్పుడు కలియుగంలో లేదు, అన్నీ ఉన్నా మనశ్శాంతి లేదు. అటువంటి మనశ్శాంతితో సుఖజీవనం మీరు పొందుదురు కాగా అని చెప్పి ఇప్పుడు చెప్పినటువంటి మంత్రానికి అర్థం. అంచేత మీ గురువుగారు అక్షంతలు వేస్తారు. శతమానం భవతి శతాయం పురుషేంద్రియ రోచనో రోచమాన శోభన శోభమాన కళ్యాణ. శ్రీ వెంకటేశ్వర అనుగ్రహ కరుణాగణాక్షవేక్షణ ప్రాప్తిరస్తు. సమస్త సన్మంగళాని భవంతు. సత్యాయేష ఆశిషః సంతు. గృహే ధన కనక వస్తువాహనాభివృద్ధి శ్రీభూతమేద వెంకటేశ్వర స్వామి దేవత అనుగ్రహ ప్రసాద సిద్ధిద్వార జమాన స్మరణ వాంఛాబల దీర్ఘ సమంగళే భవ సర్వసౌభాగ్య సిద్ధిరస్తు. వేదోక్తం పరిపూర్ణమాయుష్యం శారీరక మానసిక ఆయురారోగ్య సిద్ధిరస్తు. ఉద్యోగ ప్రాప్తిరస్తు దీర్ఘ సమంగళే భవ సర్వసౌభాగ్య సిద్ధిరస్తు.
అందరుగానే వేస్తారు, అందరుగానే వేస్తారు. ఆశీర్వాద మహంకరో దేవుడికి అపేక్షలు ఆ దేవుడు సంస్థ వాసు వాసు సంరక్షణ కార్యక్రమానికి విచ్చేసిన రాంబాబు గారు, అలాగే నరసాపురం వాస్తవ్యులు, చక్కటి ప్రతి ఇంట కూడా శ్రీరామనామ యజ్ఞ కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి మన కృష్ణ గారు, నరసాపురం ఏరియా అంతా కూడా ప్రతి ఇంట్లో కూడా రామయజ్ఞం చెయ్యాలనే దృఢ సంకల్పంతో ఆ యొక్క ఏరియా అంతా కూడా వారి ఇంటికి వెళ్ళి అక్కడ రామనామ యజ్ఞాన్ని నిర్వహిస్తున్నారు. ఇటువంటి కార్యక్రమాల్లో ఆ కృష్ణ గారు ఎంతో కార్యక్రమం చేయాలని ఆ స్వామివారిని ప్రార్థిస్తూ ఇక్కడ సెలవు తీసుకుంటూ స్వామివారికి నమస్కారాలు. అయ్యా భక్తులందరూ కూడా అసలు భోజనం అంతా చేయండి. ఆ సుమారంగా భోజనం రెడీ అయిపోతున్నాయి. ఒకసారి మనం గట్టిగా స్వామివారిగా స్మరిస్తే భోజనం ఫ్రీగా తినొచ్చు. ఒకసారి గోవిందా గోవిందా విశ్వనారాయణం దేవరక్షణం పరమంగళం పరమానిత్యం విశ్వనారాయణం సర్వం వ్యాప్తనారాయణ
బాబు నేను పడుతున్నా మీరు అవంగానే బండి మీద బియ్యం పళ్ళ తలమల పళ్ళ కింద తీసుకో భూ సమేత వెంకటేశ్వర స్వామిని ఈ విధంగా గ్రామోత్సవం నిర్వహిస్తూ గ్రామదేవత అయినటువంటి రాజరాజేశ్వరి మాత టెంపుల్ వరకు గ్రామోత్సవం నిర్వహించడం జరిగింది. ఈ గ్రామోత్సవంలో హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి వారందరూ మరియు శ్రీ వెంకటరావు గారి కుటుంబ సభ్యులు, దాతలు అందరూ కూడా ఉత్సాహంగా, గ్రామస్తులు అందరూ కూడా ఉత్సాహంగా పాల్గొనడం జరిగింది. ఈ గ్రామోత్సవం అనంతరం ఈ రథాన్ని ఈ మెయిన్ టెంపుల్ రథం యొక్క రథశాలలో ఉంచడం అనేది జరుగుతుంది. ఈ ఆలయ కమిటీ సభ్యులు అయ్యగారి సురేష్ గారు, సన్నీ గారు మొదలైన వారందరికీ కూడా నేనైతే ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. నా ఛానల్ పేరు అయ్యన్నార్ మిత్ర. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫర్ ఆల్. థ్యాంక్ యూ ఫర్